ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. హౌ ఆర్ యు? అందరూ కూడా బాగున్నారు కదా? దేవుడు ఒక అద్భుతమైన మాటని ఈరోజు మన దగ్గరికి తీసుకుని వచ్చారు. చూద్దామా? కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనం. సామ్ చాప్టర్ 55 వర్స్ 22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. Cast your burden on the Lord and he will sustain you. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతోని క్లియర్గా చెప్తున్న మాట ఏంటి అంటే, నీ భారాన్ని యెహోవా మీద మోపుము అని. ఇంగ్లీష్లో అయితే చక్కగా రాయబడి ఉంది, నీ భారాన్ని యెహోవా మీద విసిరివేయి. క్యాస్ట్ అనే మాటకి చాలా పదాలు మనం ఇంగ్లీష్లో చూడొచ్చు. క్యాస్ట్ అనగా వలని విసిరివేసేటప్పుడు క్యాస్ట్ అంటారు. ఒక ఓటును మనం వేస్తే క్యాస్టింగ్ ద ఓట్ అంటారు. సో నీ యొక్క భారాన్ని దేవుని పైన విసిరే, అంటే కేర్లెస్గా నువ్వు భారం మోస్తున్నావు. అది నీ అనారోగ్యమో, నీ వ్యాధో, అది నీ కుటుంబ సమస్యో, అది నీకు నప్పో, ఆ అప్పుని తీసుకుపోయి ప్రభువా నువ్వే అని చెప్పి ఏం చేయాలట? విసిరేయాలట. క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ టు ద జీసస్ క్రైస్ట్. నువ్వు పక్కన వాళ్ళ మీద వేయొద్దండి అట్లని చెప్పి. నీ బిడ్డలపైన వేయకు నీ భారాన్ని, నీ తల్లిదండ్రులపైన వేయకు నీ భారాన్ని, నీ భార్య పైన వేయకు నీ భారం మొత్తం తీసుకెళ్ళి, నీ కోపం మొత్తం తీసుకెళ్ళి భారం తిట్టే మాకు. నీ యొక్క కోపం మొత్తం తీసుకెళ్ళి నీ భర్తను తిట్టే మాకు. నీ యొక్క స్ట్రెస్ని తీసుకువెళ్ళి పిల్లల మీద చూపించకు, అది నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. ఏం చేయాలండి? నేను తట్టుకోలేకపోతున్నాను. వాట్ కెన్ ఐ డూ? ఈరోజు మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరంటే ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. నీకు ఒక మాట నేను చెప్పగలను. ఏంటి అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, నీ భారం ఏం చేయాలట? ఎస్, యెహోవా మీద నీ భారం మోపు. ఆయన నిన్ను ఏం చేస్తాడు? నా మీద ఎందుకు మోపావయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు జీవించకుండా నా మీద మోపుతావా, నేనే ఇంతమంది భారాలు మోయలేకపోతున్నా అంటాడటనా? నో, దేవుడు అంటున్నాడు, నీ భారం నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటున్నాను. ఆమెన్. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ భారం మోయలేని పరిస్థితుల్లో ఉన్నావు? అనారోగ్యంతో దుఃఖిస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నావు, తగ్గట్లేదు. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగావు కదా, తగ్గలేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయాలు, తలంపులు ఒకవేళ నీలో ఉంటున్నాయి. ఆ భారాన్ని నువ్వు మోయలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, బిడ్డ, నువ్వు బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవద్దు, చెడు నిర్ణయాలు తీసుకోవద్దు. నీ భారం నా మీద మోపు, నేను నిన్ను తప్పకుండా ఆదుకుంటాను అంటున్నాడు. సర్టన్లీ, ఖచ్చితంగా దేవుడు ఆదుకునే దేవుడు. దేవుడి లోక సృష్టికర్త అండి. మనుషులు చేయలేని దేవుడు ఏం చేయగలడు? చేసి తీరగలడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నీ భారం దేవుని పైన, యేసయ్య పైన మోపు. నీ కన్నీటి వ్యధను దేవుని వైపు మోపు. నీ కుటుంబ పరిస్థితులను దేవునికి అప్పగించు, సరెండర్ చేయి. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. నిన్ను వెడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానం చేసిన యేసయ్య నిన్ను వదిలిపెట్టడమ్మా. వదిలిపెట్టాడు సహోదరుడా. మనుషులు వదిలేసినట్టుగా ఆయన వదిలేయడు. దేవుని ప్రక్కనే ఉన్నాడు. ఎన్ని రోజులు నీ భారాన్ని మోసి నువ్వు అలసిపోతావు? ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఆ వ్యధతోనే జీవిస్తావు? మనశ్శాంతి లేని జీవితం, కన్నీటి జీవితం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ఎస్, దేవుడు నీ బాధను చూస్తా ఉన్నాడు. అందుకే నేరుగా నీతోనే మాట్లాడుతూ ఉండు. నీ బాధను నా పైన వెయ్యి, నేను నిన్ను ఆదుకుంటాను. ఇంకా మోసింది చాలు, ఇంకా నువ్వు మోయలేవు కూడా, ఇంకా నీ వల్ల కాదు కూడా, భరించలేకపోతున్నావు. దేవుని పైన మోపు. నీ అనారోగ్యమైన, వ్యాధైనా, బలహీనత అయినా, అప్పులైనా, ఆర్థిక పరిస్థితులైనా, ఏమైనా కానీ దేవుడు నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ఆయన పైన మోపి జీవించు. ప్రార్థిస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. మీ భారం మా పైన మోపు, నేను నిన్ను ఆదుకుంటానని చాలా క్లియర్గా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఎస్ లార్డ్, మా భారాన్ని మీ పైన మోపగలిగినటువంటి హృదయం మాకు దయచేయండి. ఇంకా ఎన్నో రోజుల నుంచి బిడ్డలు వారి భారాన్ని మోయలేక అలసిపోయిన స్థితిలో, కృంగిపోతున్న స్థితిలో ఉన్నారు. కన్నీటి వ్యధలతో, బాధలతో ఉన్నారు. వారి భారం మీ పైన మోపుతుండగా
వారిని మీరే ఆదుకొనండి, మీరే వారిని రక్షించండి, మీరే వారిని కాపాడండి తండ్రి. అనారోగ్యం అనే భారం కలిగి ఉన్నారేమో, అప్పులు అనే భారం కలిగి ఉన్నారేమో, ఆర్థిక ఇబ్బందులు అనే భారం కలిగి ఉన్నారేమో, కుటుంబ సమస్యలనే భారం కలిగి ఉన్నారేమో. ఆ భారాలన్నిటి నుంచి ఎస్ లార్డ్ ప్రభువా మీరే విడిపించి సహాయం దయచేయమని, మీరు తోడై ఉండి ప్రతి బిడ్డను ఆదరించి దీవించి ఘనపరచమని, పనులను ప్రయత్నాలను ప్రతి ప్రయాణమును కూడా ఆశీర్వదించమని, ఏ ప్రమాదం బిడ్డల దగ్గరికి రాకుండా కాపాడమని యేసునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఆదరణకరంగా ఉందని నమ్ముతున్నాను. మీరు ఈ వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మే గాడ్ బ్లెస్ ఎవర్ ఇండియా.